ఇది కూడా రాచకొండ రాజుల కాలంలో రాయబడింది. ఇన్ని రామాయణ రచనలు రాచకొండ రాజుల కాలంలో జరిగినాయి. తర్వాత అదే యుగంలో ఇంకొక మహాకవి సహజ కవి పోతన పుట్టినాడు. ఆ పోతన కూడా మనకి తెలుసు. అంటే ఆయన రక్తి కట్టించగలడు, భక్తి పుట్టించగలడు. రక్తికి సంబంధించి భోగిని దండకం రాశాడు ఆయన, మనకి తెలిసింది అది. ఆయన బమ్మెర, వరంగల్ జిల్లా బమ్మెర గ్రామంలో వీరభద్ర దేవాలయం ఇప్పటికీ ఉంది. ఆ వీరభద్ర దేవాలయంలో కూర్చుని వీరభద్ర విజయం అనే కావ్యం రాశాడు చిన్నప్పుడు. తర్వాత ఆయన కృషిని గుర్తించి, ఆయన టాలెంట్ని గుర్తించి రాచకొండ రాజులు ఆహ్వానిస్తే అక్కడికి పోయి రాచకొండలో ఇప్పటికి 20 దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయంలో ఒక భోగిని నాట్యం చూస్తే అది చూసి ఆనందించి ఇన్స్పైర్ అయిపోయి కావ్యం రాశాడు. అది భోగిని దండకం. అదే ఐ థింక్ మొట్టమొదటి దండకం. ఈ దండకంలో కూడా ఈ చరిత్ర స్పృహ కనిపిస్తుంది. తర్వాత సరే అది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైన కావ్యం. ఆ దండకం కాకపోయినా భాగవతం అయితే అవుతుంది కదా. ఆయన రాసుకున్నాడు భాగవతంలో ఏమని, నాకంటే ముందు వాళ్ళు భాగవతం రాయలేక నేను అదృష్టవంతుని అయిపోయాను, ఈ మహాకావ్యం రాసే అదృష్టం నాకు కలిగింది అని అన్నారు. భాగవతం పద్యం రాని వాళ్ళైతే ఉండరు అనుకుంటా నేను. అది సెరికింజెప్పుడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబను చీరడప్రక పద్యం, ఈ పద్యమైనా కావచ్చు. ఏదో అడిగేదనని కడుబడి జను నడిగిన తన మగడు నొడువడని నడయుడుగును, ఇట్లాంటి పద్యమైనా కావచ్చు. ఓయమ్మ నీ కుమారుడు పా, ఇట్లాంటి పద్యం, ఇట్లాంటి ఏదైనా ఒక్క పద్యం అని వచ్చి ఉంటుంది. అయితే అంత ప్రశస్తమైన కావ్యం రాశాడు ఆయన. గజేంద్ర మోక్షంలో ఈ సెరికింజెప్పుడు పద్యంలో చివరిలో ఒక లైన్ వదిలేస్తే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వచ్చి అది పూరించాడు అని మనకి జనశ్రుతిలో వినిపిస్తుంది. అంతటి భక్తి రసం కావ్యము ఆయన రాశాడు. దాంట్లో ఆయన ప్రత్యేకత ఏంది అని అంటే నవవిధ భక్తి అనేది ఒకటి ప్రవేశపెట్టాడు ఆయన. అంటే భక్తి 9 రకాలుగా ఉంటుంది. అందులో వైరం కూడా భక్తే. రాముడికి రావణుడికి మధ్య ఉన్నది వైరం కాదు, వైర భక్తి అంటాడు ఆయన. అదర్వైజు ఇప్పుడు రావణాసురుడు చచ్చిపోలేడు. అటు రాముడు కొట్టిన చవకపోతే రాముడు లక్ష్మణుణ్ణి రాయబారానికి పంపిస్తాడు రావణాసురుడి దగ్గరికి. పంపిస్తే ఈ లక్ష్మణుడు అడుగుతాడు రావణాసురుడు, నువ్వు ఎట్లా చచ్చిపోతావు అని అంటే, నువ్వు శత్రువులాగా వస్తే నేను చెప్పను, మిత్రుడిలాగా వస్తే చెప్తాను అని. నేను మిత్రుడినే అంటే చెప్పినాడు. నా పొట్టలో ఒక అమృత భాండం ఉంటుంది, దానికి బాణం వేస్తే నేను చచ్చిపోతాను అని. ఇది పోయి లక్ష్మణుడు రాముడికి చెప్తే తెల్లారి రాముడు బాణం వేస్తే ఈయన చచ్చిపోయినాడు. శత్రువు ఎవడైనా శత్రువుకి తన డెత్ రహస్యం చెప్తాడా? చెప్పడు. ఎప్పుడు చెప్పిండు? వైరభక్తి. అది రాముడి చేతిలో చావడం మేలనుకున్నాడు కాబట్టి రహస్యం చెప్పి చచ్చిపోయినాడు. అంటే అది నిజమో కాదో వేరే సంగతి, కానీ వైరం కూడా ఒక భక్తి అని అంత రసవత్తరంగా రాసిన పోతన కవి ఇక్కడి తెలుగువాడు, తెలంగాణ వాడు. ఇది ఆయన గొప్పదనం. తర్వాత వచ్చిన యుగం కుతుబ్ షాహీల యుగం. ఆ కుతుబ్ షాహీల యుగంలో ఒక ఇబ్రహీం కుతుబ్ షా అని ఉన్నాడు. ఆయన భిక్ష మనం ఇప్పటికీ అనుభవిస్తున్నాము. ఒకటి ఈ మన హుస్సేన్ సాగర్ చెరువు 1562 నుంచి 1564 మధ్య కట్టబడిన చెరువు. తర్వాత ఇబ్రహీంపట్నం చెరువు ఆయన పేరు మీద. ఆయన సామంతుడు ఒకడు, ఇప్పుడు మనం పొట్టల కెరె అనేది అప్పటి పేరు, ఇప్పుడు ఏమంటున్నాం పటాన్ చెరువు అంటున్నాం. అక్కడ ఒక ఆయన అమీన్ ఖాన్ అనే రాజు, ఈయన సామంతుడు ఉండేవాడు. ఆ సామంతుని పోషణలో యయాతి చరిత్ర రాసిన పొన్నగంటి తెలంగాణ మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం రాసి అందరికీ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వాడు. అందులో మల్కిభ రాముడు ఒక ముస్లింను పట్టుకొని రామునితో పోల్చడం అనేది ఈ కంపోజిట్ కల్చర్కి నిదర్శనం. ఇట్లాంటి సాహిత్య పరంపర అనేది మనకి ఈ అంటే తెలంగాణ చరిత్రలో ఇట్లాంటివి ఎన్నో ఒక్కొక్కరు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇది లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి సంబంధించిన వారసత్వం. తర్వాత మ్యూజిక్ అంటే డాన్స్కి సంబంధించినవి. ఈ డాన్స్లో అంటే ఇప్పుడు గాత్ర సంగీతము తర్వాత వాద్య సంగీతం అనేది రెండు. ఈ గాత్ర సంగీతాన్ని మనం చెప్పలేము మేము, ఎందుకంటే టాంజిబుల్ హెరిటేజ్గా చూపలేము. మీరే ఎట్లా చూస్తాం, అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు ఎట్లా చూపిస్తాం. కాబట్టి వాద్య సంగీతమే మనం చెప్పొచ్చు. ఈ వాద్య సంగీతం అప్పటికి సంబంధించిన 5000 6000 ఏళ్ళకి సంబంధించిన ఇవి మాత్రం కొన్ని మనకి ఎట్లా చూపించచ్చు అంటే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి పెయింటింగ్స్లో కనిపిస్తున్నాయి మనకు.
నేను ఇప్పుడు చెప్పిన రాచకొండ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ 5000 సంవత్సరాల కిందటి పెయింటింగ్స్లో కోలాటం అనే ఒక స్టిక్స్ కనిపిస్తున్నాయి. తర్వాత కొమ్ము బూర ఊదడం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా చాలా ప్రధానమైన ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మీకు నేను, ఉమామహేశ్వరం అనే ఒక ఊరు ఉంది కదా, అది శ్రీశైలానికి ఉత్తర ద్వార తీర క్షేత్రము అని అంటాం. అక్కడ ఒక పెద్ద డ్రమ్ ఉందండి. ఎంత డ్రమ్ అంటే అది ఒక 4 మీటర్ల పొడవు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆ డ్రమ్ని ఏనుగు తోలుతోటి మధ్యలోగా చేశారన్నమాట. ఈ విష్ణుకుండి రాజులు ఈ పని చేసినట్టు ఒక శాసనంలో పేర్కొన్నారు వాళ్ళు. అంటే 1600 సంవత్సరాల కిందటి డ్రమ్ము ఇప్పటికీ అక్కడ ఉంది. అయితే దాని ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం అనేది చాలా పుణ్యక్షేత్రం. ఆ శ్రీశైలంలో కూడా అట్లాంటి డ్రమ్ ఉండేది. అది కొట్టితే అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉమామహేశ్వరానికి వినిపించేది. ఇక్కడ మళ్ళీ డ్రమ్ కొట్టితే మన హైదరాబాద్ శివార్లలో మహేశ్వరం అనేది ఉంది, అక్కడికి వినిపించేది. మళ్ళీ అది కొట్టితే ఇక్కడ గోల్కొండకు వినిపించేది. ఈ అరేంజ్మెంటు ఎప్పటి వరకు కొనసాగించింది అని అంటే ఈ కుతుబ్ షాహీల టైంలో అక్కన్న మాదన్నలు అనేవాళ్ళు చివరి ప్రధాన మంత్రులు, వాళ్ళ కాలం వరకు కూడా ఇది కొనసాగిందన్నమాట. అయితే ఆ డ్రమ్ను మనం ఇప్పటి కూడా అక్కడ చూడవచ్చు. అంత పెద్దటి అంటే మ్యూజిక్కి సంబంధించి మన వాళ్ళు ఎంత గొప్ప స్థితికి చేరుకున్నారు. 1600 సంవత్సరాల కిందటనే అంత పెద్ద మ్యూజిక్కి అంత ప్రాధాన్యం ఇవ్వడం అనేది మన ప్రాంతంలో జరిగింది అనేది ఒక్క ఉదాహరణనే నేను చెప్పినాను. తర్వాత నాట్యానికి సంబంధించి సరే ఎన్నో విశేషాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రత్యేక పరంపర ఏంది అనేది చెప్పుకుంటే గనక పేరిణిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కథాకళి ఒక ప్రాంతానికి చెందింది, కూచిపూడి ఒక ప్రాంతానికి చెందింది. మరి తెలంగాణ ప్రత్యేకత ఏంది అని అంటే పేరిణి. ఈ పేరిణి ప్రత్యేకత ఏంది అని అంటే అన్ని సాంప్రదాయ నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, అంటే ఓన్లీ చదువుకున్న విద్వాంసులకు మాత్రమే తెలిసే నృత్యాలు. కానీ తెలంగాణ ప్రత్యేకత ఏంటంటే సామాన్య మానవులకు తెలిసే నృత్య రీతి పేరిణి అని నృత్తరత్నావళి అనే గ్రంథం రాసిన మన జాయప్ప సేనాని, కాకతీయ రాజు గణపతి దేవుని దగ్గర సేనానిగా పనిచేశాడు. ఆయనకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించి గణపతి దేవుడు ఆ పుస్తకం రాయించాడు, నృత్తరత్నావళి, నాట్యం ఎట్లా చేయాలని. దాంట్లో ఆయన పేర్కొన్నాడు, పేరిణి అనేది దేశీ నృత్యం, ఇక్కడ పుట్టిన నృత్యం. వీటన్నిటినీ కూడా ప్రయోజనకరంగా దీని నుంచి ఇన్స్పిరేషన్ పొందాలి, ఆనందం మాత్రమే కాదు ఇన్స్పిరేషన్ పొందాలి అన్న నేపథ్యంలో దాన్ని రాయించినాడు. దానికి సంబంధించిన శిల్పాలు రామప్పలో ఇప్పటికి కూడా ఉన్నాయి. అయితే ఇది దేశీ నృత్యం అని ఎట్లా చెప్పచ్చు అంటే ఆ ప్రాంతంలో కోయలు ఉన్నారు, ఇప్పటి కూడా ఉన్నారు. ఆ రామప్ప ప్రాంతంలో కోయ జాతి వాళ్ళు, ట్రైబల్స్, గిరిజనులు. ఒక నృత్య భంగిమలో ఉంటుంది అన్నమాట. ఒక స్త్రీ, కోయ స్త్రీ నృత్యం చేస్తుంటే ఒక బాణం పట్టుకొని ఉంటుంది ఆమె కాలికి ముళ్ళు గుచ్చితే ఇంకోడు ఆమె లవర్ పోయి ఆ ముళ్ళు తీస్తున్నాడు. అట్లాంటిది ఒక శిల్పం ఉంటుంది. ఇంకొక శూద్ర స్త్రీ ఇంకొక శిల్పంలో ఉంటుంది. ఇంకొక బట్టలు సగం కట్టుకున్న అంటే మిడ్డీలు అంటున్నాం మనం, అట్లాంటి స్త్రీ ఇంకొకటి ఉంటుంది. తర్వాత ఇంకొక స్త్రీ పూర్తిగా నగ్నంగా నాగిని డ్యాన్స్ చేస్తున్నది కూడా ఉంది. ఇట్లాంటి శిల్పాలు శిల్పరీత్యా చూస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. పేరిణిలో ఇన్ని భంగిమలు ఉన్నాయి అని 12 రకాల భంగిమలు ఉన్నాయని 12 రకాల శిల్పాలు అక్కడ ఉన్నాయి, నిలువెత్తు శిల్పాలు. సో అది ఎంతగా ఆకర్షించాయి జనాల్ని అని అంటే ఒక నిజాం ఒక నాగిని శిల్పాన్ని చూసి శిల్పాన్నే మోహించాడంట. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే ఆయనకు పీడకాలలో వచ్చేస్తే ఇది బాగాలేదని మళ్ళీ తీసుకుపోయి అక్కడనే పెట్టినాడంట. సో అంటే అంత అందమైన శిల్పాలను, పేరిణి శిల్పాలని చెక్కించగల సామర్థ్యం ఆ పేరిణి నృత్యంలో ఉంది. అది ఈ శిల్పాల రూపంలో ప్రతిఫలిస్తుంది. దాన్ని రీసెంట్గా ఒక 40-50 ఏళ్ళ కింద చూసిన డాక్టర్ సినారే, అతి గొప్ప కవి కదా మన తెలంగాణలో, ఆ కవి కూడా మోహించినాడు. 3 ప్రయత్నాలు చేసినాడు ఆయన. ఒకటి నాగినివో భోగినివో నాట్యకళా విలాసినివో అనే సినిమా పాట రాసినాడు, అది మనకు తెలుసు. అది కూడా ఆయన తనివి తీరక రామప్ప అనే కావ్యమే రాసినాడు. అంటే అంత శక్తి ఉంది మన పరంపరలో, మన వారసత్వ పరంపరలో పేరిణి నృత్య భంగిమల్లో అంతటి శక్తి ఉన్నది అనేది మనకు ఆ విషయం
తెలుస్తుంది. ఇక ఇంకొకటి అత్యంత ప్రధానమైంది శిల్పం, వాస్తు. అసలు ప్రధానంగా మనకు కల్పించేది పాత చరిత్ర అని అంటే చరిత్రకు గుర్తులుగా మిగిలినవి శిల్పాలు, వాస్తు నిర్మాణాలు, దేవాలయాలు, కోటగోడలు, ఇవే మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను చెప్పేటి అన్నీ కూడా చరిత్రకారునికి తప్ప మిగతా వాళ్ళకి అంతగా సులభంగా కనిపించవు. బట్ వాళ్ళు కట్టిన కట్టడాలు, శిల్పాలు, క్షేత్రాలు మాత్రం కనిపిస్తాయి. సో ఈ శిల్పాలు, క్షేత్రాలకు సంబంధించి మనం తెలంగాణ ఘనత, వారసత్వ పరంపర గురించి ప్రధానమైన హెడ్లైన్స్ చెప్పుకుంటే కనుక తెలంగాణ గర్వించే ఇదేంటంటే భారతదేశంలో మొట్టమొదటి దేవాలయాలు ఇక్కడే పుట్టాయి అనేది శాస్త్రీయంగా నిర్ధారించినారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు, భారత సర్వేక్షణ సంస్థ వారు. అవి ఎక్కడ పుట్టినాయి అని అంటే మనకి నాగార్జున సాగర్ ప్రాంతంలోనే మొట్టమొదటి దేవాలయాలు ఉన్నాయి. ఆ మొట్టమొదటి దేవాలయాలు ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నాగార్జున సాగర్లో మునిగిపోయినాయి, ఇప్పుడు లేవు. మరి ఎక్కడ ఉన్నాయి అని అంటే అక్కడ మనం కర్నూలు మీదుగా బెంగళూరు వెళుతూ ఉంటే అలంపూర్ రోడ్ ఒకటి టర్నింగ్ వస్తుంది. అక్కడ అటు వెళుతూ ఉంటే రోడ్డుకి లెఫ్ట్ సైడే గూమకొండ అనే ఒక ఊరు ఉంటుంది, తర్వాత రంగాపురం అనే ఒక ఊరు ఉంటుంది. ఈ గూమకొండ, రంగాపురం ఈ రెండు గ్రామాల్లో కూడా 2000 సంవత్సరాల కిందటి దేవాలయాలు ఉన్నాయి. అవే భారతదేశంలో మొట్టమొదటి దేవాలయాలు. అవి ఇటుకతో నిర్మించబడి ఉన్నాయి, ఇటుకలతోటి. అంటే వాటి ఆనవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి ఇటుకలతోటి. ఇటుక ఎంత పొడుగు ఉంటుంది? ఒక్కొక్క ఇటుక 22 అంగుళాలు ఉంటుంది. మనం మూరేడు కన్నా ఇంకొక 4 ఇంచులు పెద్ద. మూర అంటే 18 ఇంచులు, ఇంకో 4 ఇంచులు కలిపితే 22 ఇంచులు. అంత పెద్ద ఇటుకలతోటి నిర్మించబడిన నిర్మాణాలు అవే మొట్టమొదటి దేవాలయాలు. అయితే అక్కడ విశేషం ఏంటనంటే సరే దానికి కూడా అంతరాలం ఉంది, గర్భగృహం ఉంది, తర్వాత ముఖ మంటపం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా పద్ధతి ప్రకారం అప్పుడే నిర్మించినారు అనేది, శాస్త్రం ప్రకారం నిర్మించడం అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే మనం పానవట్టం అని అంటున్నాం, అంటే అభిషేక జలం. అంటే మనం అభిషేకం చేస్తున్నాం కదా, ఇప్పుడు అభిషేకం చేస్తే పాలాభిషేకం, నీళ్ళాభిషేకం, పంచామృత స్నానం ఇవన్నీ చేయిస్తాం. అది నీళ్లు పోవటానికి శివలింగానికి ఒక తూము ఉంటుంది, దాన్ని పానవట్టం అంటాం. పాని నీళ్లు పోవటానికి, బయటకు పోవటానికి. అయితే అది లేదు ఆ రోజుల్లో. లేదు అంటే ఏంది? అప్పటికే అభిషేకం అనేది పుట్టలేదు అనేది అర్థం. కానీ చంద్రశిల అనేది మాత్రం ఉంది. చంద్రశిల అనేది కూడా ఒక టెక్నికల్ వర్డ్. ఏంది అని అంటే మనము ఇంట్లోకి వచ్చే ముందు, కడప ముందు మనం బయట నుంచి వచ్చిన పురుగులు అన్నీ పోవాలి, ఇంట్లోకి రావద్దు. సూక్ష్మజీవులు ఇంట్లోకి రావద్దు. ఎందుకు రావద్దు? మనకు వస్తే మనకు జ్వరాలు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇవన్నీ. అది రాకుండా ఉండటానికి ఆ సూక్ష్మ జీవి నాశనిగా మనం పసుపును వాడతాం. కాబట్టి పసుపు ముగ్గేస్తాం, పసుపుతో అలుకుతాం కడపని కదా. అయితే ఇది మన ఇంటికి సంబంధించి. మరి దేవాలయానికి సంబంధించి మన ఇంట్లోకి 4-5 వస్తాం, బట్ దేవాలయంలోకి 400-500 మంది పోతారు. వాళ్ళందరి క్రిమి కీటకాలు కూడా దేవుని గర్భగృహంలోకి, దేవాలయంలోకి రాకూడదు. కాబట్టి చంద్రశిల అనేది ఒకటి కనిపెట్టినారు. చంద్రశిల అంటే చంద్రుని ఆకారం. చంద్రుని ఆకారం ఎట్లుంటుంది? అర్ధచంద్రాకారం అంటాం చూడండి, అంటే సగం చుట్టినట్టు. సో కడపకు ఇట్లా కడప వైపు ఇట్లా కట్టింగ్ ఉంటుంది, చుట్టేమో ఇట్లా రౌండ్గా ఉంటుంది అన్నమాట, అర్ధచంద్రాకారంలో. దాన్ని చంద్రశిల అంటారు. ఈ చంద్రశిల దగ్గర పసుపు ఉంటుంది అన్నట్టు బాగా. ఆ బాగా ఉంటే ఆ పసుపులో అడుగు పెట్టి మనం దేవాలయంకి పోతూ ఉంటాం లోపలికి. దానివల్ల మన సూక్ష్మ క్రిములు అక్కడనే ఆగిపోతాయి అనేది అర్థం. సో ఈ చంద్రశిల అక్కడ ఉంది, ఆ దేవాలయాల్లో చంద్రశిల ఉంది. లోపల పానవట్టం లేదు, అభిషేకం ఆనాడు లేదు అనేది అర్థం. సో ఇది అంటే మొట్టమొదటి దేవాలయాలు మాత్రం తెలంగాణలో పుట్టినవి. అవి గూమకొండ, రంగాపురంలో ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి. నాగార్జున సాగర్ అయితే పోయినాయి, ఎందుకంటే ఆ నీళ్ళల్లో పోయింది. ఇది మొట్టమొదటి సంగతి. తర్వాత మనకు భారతదేశంలో వాస్తు నిర్మాణాల్లో 3 రకాల పద్ధతులు వచ్చినాయి. ప్రధానంగా చాలా ఉండొచ్చు, బట్ 3-4 పద్ధతులు ఏంటి అని అంటే, ఒకటి నాగర శైలి అని అంటాం. అంటే ఉత్తర భారతదేశంలో దాన్ని మన దేవాలయం మీద ఇట్లా గుండ్రగా పోతూ ఉంటుంది, పైకి పోను కొచ్చగా అయిపోతుంది. అది నాగర శైలి అని అన్నారు. ఇక్కడ దక్షిణంలోనేమో ద్రావిడ శైలి. ద్రావిడ శైలి అని అంటే
మెట్లు మెట్టుగా వెళ్తుంది, పైన కొద్ది సన్నగా అవుతుంది, బట్ మెట్లు మెట్లుగా వెళితే దాన్ని ద్రావిడ శైలి అని అన్నారు, శిఖరం. ఇక మూడవ శైలి ఉంది, అది వేసర శైలి. వేసర శైలి మాత్రం ఈ తెలంగాణకు ప్రత్యేకం. ఉత్తరం కాదు, ఉత్తర భారతదేశ పద్ధతి కాదు, దక్షిణ భారతదేశపు పద్ధతి కాదు. ప్రధానంగా దాన్ని ఇక్కడ పుట్టించిన వారు చాళుక్యులు కాబట్టి దాని చాళుక్య రీతి అని అన్నారు. ఈ చాళుక్య రీతి కట్టడాలే మన తెలంగాణ అంతటా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా చాళుక్య రీతిలో దేవాలయాలే. కాకపోతే వాళ్ళ సామంతులు కాకతీయులు వీటిని బాగా కట్టించారు కాబట్టి ఇది కాకతీయులది అని అంటున్నాం, కానీ మొదట పుట్టింది మాత్రం చాళుక్య శైలిలోనే. అయితే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి అని అంటే, ఒక ఇండిపెండెంట్ శైలి. ఉత్తర భారతదేశం కాదు, దక్షిణ భారతదేశం కాదు, తెలంగాణ వాళ్ళు మేధావులు అనడానికి నిదర్శనంగా ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టినారు, అదే ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది చెప్పుకోవడం నేను చెప్పదగిన అంశం. అట్లా ఈ చాళుక్య రీతి పుట్టింది, దాన్ని వీళ్ళు కాకతీయులు కూడా పాటించినారు. తర్వాత వీళ్ళు వాళ్ళ సామంతులు మళ్ళీ రాజ్యంలోకి వచ్చిన రాచకొండ పద్మనాయక రాజులు కూడా అదే పాటించినారు. అది ఇక్కడి ప్రత్యేకమైన రీతి. ఇది దేవాలయాల గురించి. ఇక మరి ఇతరత్ర కట్టడాలు లేవా? వాస్తు అంటే ఓన్లీ దేవాలయాలనే అంటే కాదు, ఇతరత్ర కట్టడాలు కూడా, పబ్లిక్ స్పేసెస్ కూడా, పబ్లిక్ భవనాలు కూడా కట్టించినారు. వాటికి సంబంధించి ఒక ఉదాహరణ, చాలా ప్రధానమైన ఉదాహరణ చెప్తాను. గోడలు, కోట గోడలు. ఈ కోట గోడల్లో మనకి గోల్కొండ అనేది దక్షిణ భారతం అంతటా పెద్దది అనేది మనకి తెలుసు. కానీ అంతకంటే పెద్దవి కూడా ఇంకొక 2 ఉన్నాయి మన తెలంగాణలోనే. అది ఒకటి కరీంనగర్ జిల్లా రామగిరి కిల్లాలో ఉంది. ఆ రామగిరి కిల్లా కోట ఎంతది అనంటే 15 కిలోమీటర్ల పొడవు ఉంది. 15 కిలోమీటర్ల పొడవు ఉండే కోట గోడ అనేది చాలా అరుదు. అయితే మరి అదే గొప్పది అని అనుకుంటే అంతకంటే గొప్ప కోట గోడ కూడా మన తెలంగాణలోనే ఉంది. దాని పొడవు 240 కిలోమీటర్లు. ఇది మీరు నమ్మకపోవచ్చు. 240 కిలోమీటర్లు అంటే ఎంత దూరం? కరీంనగర్ నుంచి హైదరాబాద్కి 160 కిలోమీటర్లే. అంటే ఇంత పెద్దగా ఉందా? మరి అక్కడి నుంచి ఇక్కడికి ఒకటే కోట గోడ ఉండాలి కదా అనేది మనకు సందేహం వస్తుంది. దానికి సందేహానికి సమాధానం ఏంటి అని అంటే, ఈ నల్లమల అడవులు ఉన్నాయి మనకి. నల్లమల అడవులో ఉత్తర ద్వార తీర క్షేత్రం ఉమామహేశ్వరం అని అనుకున్నాం. ఇక్కడ ప్రారంభం అయింది కోటగోడ. ఈ కోటగోడ ఏలేశ్వరంలో ముగిసింది. అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమైన కోటగోడ నల్లమల అడవులు అంతటినీ కోటగా మార్చేశారు అప్పటి వాళ్ళు. నల్లమల అడవులంతా ఉమామహేశ్వరంతో ప్రారంభమై ఏలేశ్వరానికి స్ట్రైట్గా పోతే 80 కిలోమీటర్లు ఉంటుంది. కానీ స్ట్రైట్గా పోకుండా గుట్టలు స్ట్రైట్గా చక్కగా ఉండవు కదా, కాబట్టి వంకలు 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 అన్ని తిప్పి తిప్పి కట్టుకుంటూ పోయి మళ్ళీ తిప్పి తిప్పి కట్టుకుంటూ వచ్చేస్తే మొత్తం కలిపి 240 కిలోమీటర్ల లెంత్ అవుతుంది. అది స్ట్రైట్గా చూస్తే 80 కిలోమీటర్లు, కానీ వంకలు వంకలన్నీ కొలుచుకుంటూ పోతే 240 కిలోమీటర్లు. ఈ కోట ఇప్పటికీ 2000 సంవత్సరాల కింద కట్టింది. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ప్రపంచంలో పెద్ద గోడ అయిన చైనా గోడ కంటే 2వ గోడ ప్రపంచంలో తెలంగాణలోనే ఉంది. అది ఈ నల్లమడ అడవుల్లోనే ఉన్న కోట గోడ. దీన్ని ప్రతాప రుద్ర కోట అని అంటున్నారు. సో ఇది కోట గోడలకు సంబంధించి, వాస్తు నిర్మాణాలకు సంబంధించి చెప్పుకోదగిన అంశం. ఈ విధంగా మనము వాస్తు నిర్మాణాల గురించి చెప్పుకోవచ్చు. ఇక మతాలు కూడా మన దగ్గర అన్నీ పుట్టినాయి. అన్ని మతాలు కూడా ఇక్కడ మూలాలు ఉన్నాయి. సరే, హిందూ మతం అనేది కనుక తీసుకుంటే ప్రధానమైన మతం భారతదేశంలో ఇప్పుడు 80% మంది పాటిస్తున్నారు కాబట్టి దాని గురించి ఇక్కడ తీసుకుంటే మనకు తెలంగాణలో మొట్టమొదటి కావ్యం ఈ గాథా సప్తసతిలో మొట్టమొదటి శ్లోకమే గౌరీ పశుపతి అనే దేవతల ప్రార్థనతోటి ప్రారంభమవుతుంది. మళ్ళీ గౌరీ పశుపతి అనే దేవతల ప్రార్థనతోటే ముగుస్తుంది. కాబట్టి గౌరీ పశుపతులు ఇక్కడ మొట్టమొదటి దేవతలు అనేది ఒకటి చెప్పొచ్చు. కానీ ఇది 2000 సంవత్సరాల కిందటి కావ్యమే. బట్ 2500 సంవత్సరాల కిందటనే మనకు బౌద్ధ మతం ఇక్కడికి వచ్చింది అనడానికి నిదర్శనంగా మనకి కోటిలింగాల ప్రాంతంలో బావరి అనే ఒక బ్రాహ్మణ ఋషి ఉండేవాడు. ఈయన ఒక 16 మంది శిష్యులని ఈ బుద్ధుని దగ్గరికి పోయిరండి అని పంపిస్తే అందులో పింగళి అనే ఆయన శిష్యుడు రిటర్న్ వచ్చినాడు.
బుద్ధుని దగ్గరికి పోయినాను, ఆయన మతం చాలా గొప్పది అని చెప్పడానికి రిటర్న్ వచ్చినాడు. ఈయన మళ్ళీ ఈ బావరి మళ్ళీ పోవడానికి ప్రయత్నిస్తే ఆలోపే బుద్ధుడు చచ్చిపోయాడు అని తెలిసింది. కాకపోతే ఆ బుద్ధుని శిష్యుల్లో ఒకడు పయస్ అనేవాడు ఉండేవాడు. ఆ పయస్ ఇక్కడికి వచ్చాడు, బౌద్ధ స్తూపాలను కట్టించాడు. ఆయన కట్టించిన స్తూపం పేరు పయస్ గామ్. ఇప్పటికి కూడా అదే పేరుతోటి పయస్ గామ్ అని ఉంది, అక్కడ స్తూపం కూడా ఉంది. సో దక్షిణ భారతదేశానికి వచ్చిన బౌద్ధ మతం మొట్టమొదటి ఆధారాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా సౌత్కి వెళ్ళడం అనేది జరిగింది. తర్వాత మొదటి రాజులు శాతవాహనులు జైన మతాన్ని పోషించినారు. ఈ కోటిలింగాల దగ్గర వాళ్ళ రాజధాని ఉండేది కాబట్టి కోటిలింగాల పక్కనే మునుల గుట్ట అనేది ఒకటి ఉంది. ఈ మునుల గుట్ట పైన ఈ జైన మునులు సల్లేఖన వ్రతం అనేది ఒకటి పాటించడానికి సంబంధించిన ఆనవాళ్ళు బెడ్స్ అన్నమాట. అంటే కొన్ని రోజులు వాళ్ళు తినకుండా ఉపవాసం ఉండి వెల్లకిలా పడుకొని ఉపవాసం ఉండి అట్లనే ప్రాణాలు విడవడం అనేది ఆనవాయితీ. దానికి సంబంధించిన బెడ్ కొంచెం ఏటవాలుగా ఉండాలి. అట్లాంటి ఏటవాలు బెడ్స్ ఈ మునుల గుట్ట మీద ఒక గుహలో ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటి జైనం అక్కడికి వచ్చింది అనేది మనం చెప్పొచ్చు. పక్కనే జిన గ్రామం అనేది కూడా ఒక ఊరి పేరు ఇప్పటికి కూడా ఉంది. సో జైన మతం ఇక్కడికి వచ్చింది, బౌద్ధ మతం ఇక్కడికి వచ్చింది. హిందూ దేవతల్లో మనకి వీళ్ళు గౌరీ, పశుపతి ఇట్లాంటి వాళ్ళు తెలుస్తున్నారు. తర్వాత హారీతి అనే ఒక దేవతను చాళుక్యులు పూజించారని చెప్పుకున్నాము. తర్వాత విష్ణుకుండులు శ్రీపర్వత పాదాన్ని పూజించిన వాళ్ళం అని చెప్పుకున్నారు. అంటే శ్రీశైలం కట్టించింది కూడా ఇక్కడ, అంటే శ్రీశైలం శివాలయం, మల్లికార్జున దేవాలయం కూడా ఇక్కడనే పుట్టింది. ఇట్లా హిందూ మతానికి సంబంధించినవి, బౌద్ధ జైన మతానికి సంబంధించినవి కూడా తెలిసినవి. తర్వాత ఈ హిందూ రాజులు కాకతీయులు పరిపాలించినప్పుడే వరంగల్లో ఒక ముస్లిం సమాధి దర్గా కూడా ఉండేది అని ఆ కాలంలోనే రాయబడిన క్రీడాభిరామం పుస్తకంలో ఉంది. అంటే హిందూ యుగంలో కూడా ముస్లిం సమాధి, ముస్లిం దర్గా ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ విధంగా అంటే మనకి మళ్ళా ఈ బ్రిటిష్ రెసిడెంట్ అనేవాడు ఇక్కడికి 220 సంవత్సరాల కింద వచ్చినాడు ఈ నిజాం కాలంలో. వాళ్ళను కూడా నిజాం ముస్లిం రాజు అయినప్పటికీ కూడా చర్చిలను కట్టించుకోవడానికి అనుమతి ఇచ్చినాడు. సో ఈ విధంగా సెక్యులర్ స్టేట్ అనేది ఆ నేచరు మన తెలంగాణకు ఉన్నది అనేది ఈ విధంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం వారసత్వ పరంపరల్ని గురించి తెలుసుకున్నాం. ఇక ప్రొటెక్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రభుత్వము ప్రొటెక్షన్కి సంబంధించిన ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం ఏంది అని అంటే భూగర్భంలో, భూమి మీది కావచ్చు కానీ భూగర్భంలో చరిత్ర వస్తు సంపద ఏదైనా దొరికితే మాత్రం అది ప్రజలందరిది కాబట్టి ప్రభుత్వానికి చెందాలి, మ్యూజియంలోకి చేరాలి అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి అంటే చరిత్ర సంపద, వారసత్వ సంపద అందరికీ చెందింది అనేది ప్రభుత్వ చట్టంలో కూడా పొందుపరచబడింది. అది జరగాలి. అంటే మన ఇంట్లో ఏదైనా బంగారు నాణాలు దొరికినాయి అనుకోండి, అది మనం ప్రభుత్వానికి ఇవ్వాలి. అది బంగారం కదా, బంగారు నాణాలు కరిగించుకుంటే బంగారం అవుతుంది అనే పేరాశతోటి మనం కరిగించుకుంటున్నాం. దానివల్ల మన గర్వకారణమైన చరిత్ర మన భవిష్యత్తుకి తెలియకుండా పోతుంది. కాబట్టి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఈ ఏది నిధి దొరికినా కూడా ప్రభుత్వానికి అందజేస్తే 10 మంది, 1000 మంది, లక్షల మంది జాతి గర్వించే పని అవుతుంది. కాబట్టి స్థానికులు అందరూ కూడా చారిత్రక స్పృహతోటి చారిత్రక వారసత్వ పరంపరను కొనసాగించాలనే స్పృహ ఉంటేనే మనం మన చరిత్రని, మన వారసత్వాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ స్పృహను ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా అందరూ పెంచుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అవకాశం ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్తే.